ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించడమని అర్థం. కానీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి అసలు అర్థమే లేకుండా చేశారు. వాళ్ళ భాషలో ప్రజాస్వామ్యం అంటే అసెంబ్లీ సాక్షిగా దాడులు చేయడం, మహిళలను వేధించడం, అవసరమైతే బూతు వీడియోలతో రెచ్చిపోవడం. అసలు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి శ్రమించాల్సి ఉంటుంది. కానీ వైసీపీ నేతల తీరే వేరు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా, ప్రెస్ మీట్ పెట్టామా, తిట్టామా, ప్రత్యర్థి నాయకులను ఘోరంగా దూషించామా అన్నట్లుగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జగన్ ఓడిపోవడానికి రెండు కారణాలు. ఒకటి, జగన్ నియంతలా వ్యవహరించడం. రెండోది, ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు పదే పదే బూతు పురాణం వల్లించడం. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఓ 6 మాత్రం తమ బాధ్యతలను మర్చిపోయి ప్రజలు హస్సయించుకునేలా పరిపాలించారు. దీంతో 6 ప్రతివ్రతలు అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. ఆ 6 ఎవరంటే కొడాలి నాని, అంబాటి రాంబాబు, రోజా, పెర్ని నాని, జోగు రమేష్, అనిల్ కుమార్. రోజా జీవితం సినిమాలతో మొదలైనప్పటికీ రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం చంద్రబాబే అని చెప్పక తప్పదు. అప్పటి వరకు సినిమాలో చిన్న చితక క్యారెక్టర్లు చేసే రోజాకు తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవి కట్టబెట్టి సముచిత స్థానం కల్పించారు చంద్రబాబు. అంతేకాదు, టీడీపీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీలో చేరి ఐరన్ లెగ్ అనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అయితే నగరిలో రోజా ఎప్పుడైతే గెలిచిందో ఆ రోజు నుంచే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. భువనేశ్వరి కూడా తిట్టింది. ఒకానొక సమయంలో రజనీకాంత్ చంద్రబాబును పొగిడితే 3 రోజులు షూటింగ్ చేస్తే 4 రోజులు హాస్పిటల్లో ఉండే రజనీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజనీకాంత్ దిగజారిపోయాడని తిట్టి విమర్శల పాలైంది. టూరిజం మినిస్టర్ గా ఆమె ఎంతో మంది వైసీపీ నాయకులకు టీటీడీ దర్శనం చేయించి ప్రజల నుంచి డబ్బులు కాజేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే జగన్ ఓడిపోవడానికి తన వంతు కృషి చేసింది రోజా. ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే, ఆయన ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నప్పటికీ సంబురాల రాంబాబుగానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్నప్పటికీ మహిళలతో రాసలీలలు చేయడం ఆయన నైజం. ఓ మహిళతో అంబటి రాంబాబు సరసమైన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ వీడియో చక్కర్లు కొట్టడంతో తన వాయిస్ కాదని బుకాయించి నవ్వుల పాలయ్యాడు. ఇక ఏదైనా ప్రెస్ మీట్ పెడితే సబ్జెక్ట్ ను పక్కన పెట్టి అనవసరమైన ఆరోపణలు చేయడం అంబటి రాంబాబుకు అలవాటు. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి ప్రధాన కారకుల్లో అంబటి రాంబాబు ఒకరు. అసలు వైసీపీకి రాజ్యాంగం వ్యవస్థలపై గౌరవమే లేదు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. అందుకు ఉదాహరణే కొడాలి నాని. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నానిని ఈ ఎన్నికల్లో వెనిగండ్ల రాము చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. కొడాలి నాని ఎప్పుడు మత్తులో ఉంటాడని, గుట్కాలు తింటూ అడ్డమైన మాటలు మాట్లాడతాడని వైసీపీ నేతలే చెబుతుంటారు. కొడాలి నానికి రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే కన్న తండ్రి లాంటి చంద్రబాబును తిడుతూ లోకేష్ చివరకు భువనేశ్వరి క్యారెక్టర్ మీద నిందలు వేశాడు. ఇక ప్రతిసారి సందర్భం లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ టీడీపీని చీల్చేందుకు ప్రయత్నించి ఘోరంగా ఓడిపోయాడు. తాను ఓడిపోవడమే కాకుండా తన బూతులతో, అనుచిత ప్రవర్తనతో జగన్ ఓటమికి కారణమయ్యాడు. ఇక వైసీపీ కేబినెట్ లో మరో ముఖ్య నేత పెర్ని నాని. ఈయన గారు క్యాస్ట్ పేరుతో రాజకీయాలు చేయడం అలవాటు. అందుకే ఈయనపై జగన్ పాలేరు అని ముద్ర వేశారు ఏపీ ప్రజలు. మాటి మాటికి పవన్ నాయుడు ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక జగన్ ను కాకాపట్టి తన కుమారుడికి టికెట్ తెచ్చుకున్న ఏపీ ప్రజలు ఘోరంగా తిట్టారు. ఈయన గారు టాలీవుడ్ సమస్యల పేరుతో స్టార్స్ ను పిలిపించి జగన్ చేత ఘోరంగా అవమానించాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలపై అనవసరమైన ఆరోపణలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఇక జోగి రమేష్ సైతం జగన్ దేవుడు శూరుడు అంటూనే చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేశాడు. అసెంబ్లీలో కూడా రౌడీలా వ్యవహరించి తాను ఒక ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయాడు. ఈ ఎన్నికలకు ముందు జగన్ చేత మెప్పు పొందడం కోసం చంద్రబాబు ఇంటి వద్ద ధర్నాకు వెళ్లి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఇక అనిల్ కుమార్ కూడా ఓ వీధి రౌడీలా వ్యవహరించి వైసీపీ ఘోర ఓటమిలో పాలు పంచుకున్నాడు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఎవరికీ కనిపించకుండా పోయాడు. అయితే ఈ 6 ప్రతివ్రతల వెనుక కర్త కర్మ క్రియగా సజ్జల రామకృష్ణ వ్యవహరించి జగన్ ను దగ్గరుండి ఓడించడం గమనార్హం.